అందరికీ నమస్కారాలు। ఈరోజు మా తాండూరు నియోజకవర్గం మన ప్రతి మండలం నుంచి మంచి రోహిత్ అన్న గారి ఆధ్వర్యంలో అందరు నాయకులకు పిలిపించుకొని ఈరోజు మీటింగ్ జరపడం జరిగింది। ఈరోజు చాలా సక్సెస్ఫుల్ మీటింగ్ అయింది। తప్పకుండా మన తాండూరు నియోజకవర్గం నుంచి చేవల్ల నియోజకవర్గం నుంచి మన కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజ్ గారికి మంచి మెజార్టీతో మనము బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో తప్పకుండా మనము మంచి మెజార్టీతో గెలిపిస్తామని తాండూరు నియోజకవర్గం ప్రజలకు కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా। ఎందుకంటే మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలకు అన్ని స్కీమ్లు అందించారో ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఏ పథకాలు కూడా వాళ్ళు అమలు చేయడం లేదు। అదే 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీలు కూడా ఈ రోజు అమలంలో లేదు। ప్రజలు చాలా ఇబ్బందిలో ఉన్నారు। ఎక్కడ పోతే కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్తే వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ 4 మాసాల్లో ఏం చేయలేదు। అదే మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు దళిత బంధువులకు కానీ, మన షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, అదేవిధంగా రైతు బంధు కానీ, మన ముసలోళ్లకు వీడియో పెన్షన్లు కానీ అన్ని విధాలుగా 1వ తారీఖు నాడు టెక్కని మెసేజ్ వస్తుండే, డబ్బులు వస్తుండే। ఈ రోజు ఆయన 4,000 వేస్తామంటే మేము ఆయనకు ఓట్లు వేసినాము। కానీ ఓట్లు వేసినాక అదే మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన 2,000 ఇస్తున్నారు। ఇంకా మనకు కరెంట్ ఫ్రీ అన్నారు, కానీ కరెంట్ ఫ్రీ లేదు। చాలా ఇబ్బందిలో ఉన్నారు తెలంగాణ ప్రజలు। అందుకోసం ఈ రోజు మళ్ళీ మనకు బీఆర్ఎస్ పార్టీకే మంచి మెజార్టీతో మనం ఓట్లు వేసి గెలిపిస్తామని ప్రజలు అంటున్నారు। ఇప్పుడు తప్పకుండా తాండూరు నియోజకవర్గం నుంచి కూడా రోహిత్ అన్నకి ఏ విధంగా 78,000 ఓట్లు వచ్చిండే దాని నుంచి కూడా 10,000 ఓట్లు ఇంకా ఎక్కువ తీసుకొని మనం మెజార్టీ చూపిస్తామని తాండూరు ప్రజలకు మరియు నాయకులకు అందరికీ గట్టిగా మనం పనిచేసి మంచి మెజార్టీ ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను।